స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతికి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయా సమయాల్లో మనం కలుసుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నామని, దీవించబడుతున్నామని తెలియజేస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ సంపూర్ణత అనే పదము క్రైస్తవ జీవితంలో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకు అనంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణత అనే అనుభవంలోకి వెళ్ళాలి. ఇది చాలా విలువైనది. ఈ విలువైన సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలని దేవుడు కోరుతున్నాడు, దేవుని వాక్యం మనకు ఈ విషయాల్లో ఏం తెలియచేస్తుంది అనే సంగతులను గురించి ఒకటొకటిగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా దేవుని సువార్తకు మనం విధేయత చూపించాలని, వాక్యానికి మనం విధేయత చూపించాలని, అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత చూపించాలి, అధికారులకు మనం విధేయత చూపించాలి, దేవునికి మనం విధేయత చూపించాలి, దేవుని సేవకులకు విధేయత చూపించాలి, సంఘంలో ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారికి మనం విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపించాలి, భార్యలు భర్తలకు విధేయత చూపించాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుండగా ఒక్కొక్క విషయాన్ని మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము విధేయత ఎవరికి చూపించాలి అనే దానిలో మరొక మాటని ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో విధేయత అనేది చాలా విలువైనది. మనము దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నామో మనుషులకు కూడా దేవుని వాక్య పరిధిలో మనం విధేయత చూపించాలి. పౌలు గారు తల్లిదండ్రులకు విధేయత విషయంలో ఒక చక్కని పదం వాడతాడు. ఆ మాట మీ ఎదుటి తీసుకొస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అంటాడు. విధేయత, దానికి దేన్ని బేస్ చేసుకొని మనం విధేయత చూపించాలో ఇక్కడ దేవుని వాక్యం చూడు. ప్రభువునందు, కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు సుమా, మనుషులకు మనం చూపించే విధేయత ప్రభువునందు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున మనము ధ్యానం చేస్తున్న మరొక విషయం ఏమిటి అని అంటే, మనం ఎవరికి విధేయత చూపించాలి అనే దాంట్లో మరొకది మనం చదువుకున్న వాక్య భాగంలో దాసులు అయిన వారు
యజమానులైన వారికి విధేయత చూపించాలి అనే వాక్యం మనకి తెలియజేస్తుంది. చాలా మంచి మాట. ప్రియులారా, ఈ పుస్తకం వ్రాయబడిన సమయానికి ఆ కాలం బానిసత్వం అమలులో ఉన్న కాలం. నాటి ప్రభుత్వాలు, నాటి సమాజం బానిసత్వాన్ని అనగా మనుషులను కొనుక్కోవటం, వారిని బానిసలుగా వాడుకోవటం అనేది అమలులో ఉన్న కాలం అది. ఆ బానిసలు వాస్తవానికి ఇక్కడ దాసులు అని అంటే గ్రీక్ బైబిల్లో మనము మూల పుస్తకంలో మనం ఏం చూస్తామంటే డూలోస్ అనే పదాన్ని చూస్తాం. ఆ మాటకు అర్థం బానిసలు అని అర్థం. బానిస వేరు, దాసుడు వేరు. బానిసకి నిర్ణీత సమయం ఉండదు. బానిసకి, దాసునికి నిర్ణీత సమయం ఉంటుంది. 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తాడు, అది దాసుడు. అదే బానిస అనుకోండి, నిర్ణీత సమయం అనేది ఉండదు. దాసుడు ఇంకొక చోట కూడా పనిచేసే అవకాశం ఉంటుంది, కానీ బానిస మరొక చోట పని చేయలేడు. పౌలు గారు తనను తాను దేవునికి ఏమని చెప్పుకున్నాడు అంటే బానిసను అన్నాడు. క్రీస్తు యేసు దాసుడను అని మనము తెలుగు బైబిల్లో చదువుతాం, కానీ గ్రీక్ బైబిల్లో మూల గ్రంథంలో మూల భాషలో మనం ఏం చదువుతామంటే క్రీస్తు యేసుకు నేను బానిసను అంటాడు. ఎందుకు అని అంటే ఆయన నన్ను కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, ఆయన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను ఆయన బానిసను, నేను ఆయన చెప్పినట్లుగా నేను ఖచ్చితంగా చేయాలి అని తనను తాను దేవునికి, క్రీస్తుకు బానిసగా చెప్పుకున్నాడు. మంచి విషయం కదా. ప్రియులారా, ఈ బానిస వ్యవస్థ అమల్లో ఉన్న కాలంలో ఆ రోజుల్లో యజమానులు రక్షించబడ్డారు, దాసులు లేక బానిసలు కూడా రక్షించబడ్డారు. సువార్త విని ఆ సమయంలో ఇరువురు ఒకే మందిరంలో, ఒకే చోట, ఒకే ప్రార్థనలో కూర్చుండేవారు. దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది బానిసలు ఏం చేసేవాళ్ళంటే క్రీస్తునందు నీవు నాకు సహోదరుడివి కదా, క్రీస్తునందు నీవు నాకు సహోదరివి కదా అన్న ఉద్దేశంతో కొంచెం చులకన భావంతో చూసుకుంటూ ఉండేవాళ్ళు. దాని ప్రభావం క్రైస్తవం మీద పడుతూ ఉండేది. క్రైస్తవ్యం బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుందని కాదు దాని ఉద్దేశం. ప్రియులారా, ఆ వ్యవస్థ అమల్లో ఉన్న కాలంలో ఈ బానిసలు కూడా రక్షించబడ్డ కాలంలో ఇరువురు ఒకే స్థలంలో ప్రార్థనలో ఉన్న ఆ సమయంలో ఒకరికి ఒకరు ఎలా ఉండాల్సి వచ్చేదంటే సహోదరులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దానిని దేవుని వాక్యం బలపరిచింది. అదే సమయంలో నీవు కొనబడ్డ వ్యక్తివి కాబట్టి నీవు నీ యజమానిని మించిన ఆలోచనలు చేయటం అనేది మంచిది కాదు అని బోధిస్తూ ఇక్కడ ఏమన్నాడంటే యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. యథార్థమైన హృదయం అనేది ఇక్కడ చాలా కీలకమైంది. మరింత ప్రేమతో, మరింత ఇష్టముగా విధేయతను కనుపరచండి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కొలసీలకు రాస్తూ కూడా పౌలు గారు ఈ మాటను చెప్తాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. చాలా స్పష్టంగా, చాలా తేటగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే దాసులారా యజమానులకు విధేయులై ఉండండి. మిమ్మల్ని ఎవరైతే కొనుక్కున్నారో మిమ్మల్ని కొనుక్కున్న యజమానులకు మీరు విధేయతను కనపరచండి. ఎలాగునా? సంతోషముగా, దేవునికి భయపడుచు, శుద్ధాంతఃకరణ గలవారై. చూసారా ప్రియులారా, ఈ రీతిగా విధేయతను కనుపరచాలి అన్ని విషయాలలో. క్రీస్తునందు ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనది. అయితే ఈ రోజుల్లో మరి బానిస వ్యవస్థ లేదు కదండి అని మనం ప్రశ్నించుకోవాలి. తప్పులేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు లేదు, దేవుని కృపలో అది తీసివేయబడింది.
దేవుని వాక్యం ప్రభునందు మనందరము కూడా ఒక కుటుంబానికి చెందిన వారం మానవత్వాన్ని నేర్పిస్తూ వస్తూ ఉంది. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ వస్తూ ఉంది. మంచిది. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు ఈ మాటలు ఎందుకండి అని మనం ఆలోచన చేయాల్సి వస్తే, ప్రియులారా, బానిసత్వం లేదు, దేవునికి స్తోత్రం. అయితే దాసులు మనము ఒక కంపెనీలో పనిచేస్తున్నామనంటే ఆ కంపెనీ యాజమాన్యానికి మనం దాసులం. నీవు ఒక మేస్త్రి కింద పనికి వెళ్తున్నావు అని అంటే ఆ మేస్త్రి కింద నువ్వు దాసుడివి, దాసురాలివి. వారు చెప్పినట్లుగా వినాలి, వారికి విధేయతను కనుపరచాలి. తిరుగుబాటు స్వభావము, ఎదురు చెప్పటము, ఇవి దేవుని పిల్లలమైన మనకు తగదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా విలువైన అమూల్యమైన పాఠం. ప్రియులారా, ఇది మన జీవితంలో చాలా కీలకమైనది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం ఉండటం నేను తప్పు పట్టట్లేదు, చాలా మంచి పద్ధతి. అదే సమయంలో మనకు ప్రజాస్వామ్యం ఎంత విలువైనదో దేవుని వాక్యము అంతకన్నా విలువైనది. మనము ప్రజాస్వామ్యానికి విలువనివ్వాల్సిన వారం అయినాం, అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యానికి మనం విలువనివ్వాలి, విధేయత చూపించాలి. ప్రియులారా, ఎందుకు అని అంటే మనము తప్పును ప్రోత్సహించం. అదే సమయంలో కొన్ని వాక్యానికి వ్యతిరేకమైనవి ఉండొచ్చు. ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనము వాక్యపక్షాన నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. వాక్యపక్షాన నిలబడాలి. వాక్యం మనకేం చెబుతున్నది చాలా కీలకమైనది. ప్రియులారా, దీని గురించి నేను విస్తరించి మాట్లాడాలని నాకు ఆశ కాదు, కానీ మనము ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పని చేస్తున్న స్థలంలో మనం ఎలా ఉండాలి అని అంటే, ప్రియులారా, దేవునికి మహిమ తీసుకొచ్చే వారిగా ఉండాలి. మన ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. పని చేస్తున్న స్థలంలో దేవునికి మహిమ రావాలి. ఇది చాలా కీలకమైన విషయం. నీవు ఒక కూలివాణిగా ఉండొచ్చు, కూలీ చేస్తున్న వ్యక్తిగా ఉండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగస్తురాలిగా ఉండుండొచ్చు. విధేయత అనేది చాలా ముఖ్యమైనది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అధికారులకు విధేయత, అలాగే యజమానులకు విధేయత. ప్రియులారా, మనము విధేయతను కనుపరచడం ద్వారా దేవునికి మహిమ రావటం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు అనే మాటను మనం విడిచిపెట్టకూడదు. ప్రభువును బట్టి, ప్రభువునందు అనగా ప్రభువునందు అనే మాట వాడటంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని నామానికి అవమానం కలగకుండా యజమానులకు విధేయత చూపమన్నారు కదా అని చెప్పి వాక్య విరుద్ధమైన విషయాలకు మనం విధేయత చూపించాల్సిన అవసరం మనకు లేదు. దేవునికి విరోధమైన విషయాలకు మనం లోబడాల్సిన అవసరం మనకు లేదు. ఈ విషయంలో మనం మెలకుగా ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో మనము కూలి పని చేసుకుంటున్నా, ఉద్యోగాలు చేసుకుంటున్నా, అధికారులుగా ఉన్నా, మనము ఒక ప్రక్క ప్రభుత్వానికి లోబడుతూనే మరొక ప్రక్క దేవునికి లోబడుతూ దేవునికి మహిమను తీసుకొని రావాల్సిన వారమైనా. ఉదాహరణకు మనం చూసినట్లయితే దానియేలు జీవితంలో మనం చూస్తే మనందరికీ చాలా అద్భుతమైన విషయాలు దానియేలు జీవితంలో కనబడతాయి. చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. నేను ముందు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మొదటి నుంచి చదువుతాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. 2వ వచనం, వారి పైన 3 ప్రధానులనుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగుకుంటున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇది దానియేలు గారి జీవితంలో జరిగిన సంఘటన. దానియేలు గారు బబులోను రాజ్య పరిపాలనలో ప్రధానమైన వ్యక్తిగా మనకి కనబడతాడు. మాదీయ పార్శిక రాజ్యంలో కూడా ప్రధానమైన వ్యక్తిగా మనకి కనబడతాడు. దర్యావేషు పరిపాలన చేస్తున్న కాలంలో 120 మంది అధికారులు ఆయనకు ఉంటే వారందరి మీద 3 నియమిస్తే ప్రధానులలోనూ అధికారుల్లోనూ
ప్రముఖమైన వ్యక్తిగా, ప్రఖ్యాతి నొందిన వ్యక్తిగా దానియేలు కనబడుతున్నాడు. ఒక రీతిగా చెప్పాలంటే దర్యావేషు తర్వాత వ్యక్తి ఎవరంటే దానియేలు గారు. రాజుగారి తర్వాత వ్యక్తి ఎవరంటే దానియేలు గారు. ఈయన అటువంటి శ్రేష్టమైన హెచ్చించబడిన స్థితిలోకి దేవుని చేత తీసుకొని పోబడినట్లుగా మనం చూస్తున్నాం. విషయం ఏంటి? దేవుని వాక్యాన్ని చదువుదాం. 4వ వచనం చదువుదాం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దానియేలు దేవుని విషయంలో చాలా నమ్మకమైన వాడు. కాబట్టి తన డ్యూటీ విషయంలో ఎలా ఉండేవాడు అని అంటే, ప్రియులారా, ఏ విధమైన నింద మోపడానికి హేతు ఎక్కడన్నా దొరికిద్దామని విరోధులు వెతుకుతూ ఉంటే ఒక్కటంటే ఒక్కడు కూడా దొరకలేదండి. ఎంత అద్భుతమైన జీవితం జీవించాడు కదా దానియేలు భక్తుడు. ఎంత మహిమ తీసుకొచ్చాడు దేవునికి. విరోధులైన వారు దానియేలును లేకుండా చేయాలని, దానియేలు పెద్ద అభ్యంతరకరంగా ఆటంకకరంగా అడ్డుగా మారిపోయాడని చెప్పి దానియేలును తొలగించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో. ఏదన్నా కారణం దొరికిద్దేమో, ఏదైనా అవకాశం దొరికిద్దేమోనని. ప్రియులారా, నేరమైనను తప్పైనను ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. బా, ఎంత అద్భుతమైన సాక్ష్యం సంపాదించుకున్నాడు. క్రైస్తవ దేవుని బిడ్డలుగా, క్రైస్తవులమైన మనము దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు పొలంలో పనిచేయు, ఫ్యాక్టరీలో పనిచేయి, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా ఉండు, నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాల్సిన అవసరం మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు. ఆయన గురించి చెప్పబడిన మాట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అనే మాట మనం 3వ వచనంలో చూసాం. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. దేవుని బిడ్డలారా, మనకు డబ్బు కంటే దేవుని నామం మహిమపరచబడటం చాలా ముఖ్యమైనది. ఉద్యోగం కంటే దేవుని నామం మహిమపరచడం చాలా ముఖ్యమైనది. పరువు ప్రతిష్టల కంటే దేవుని నామం మహిమపరచబడటం చాలా ముఖ్యమైనది. ఎందుకు అనంటే, ప్రియులారా, ఒకని హెచ్చించువాడు మన దేవుడే, ఒకని తగ్గించువాడు మన దేవుడే. దేవునికి అసాధ్యమైనది ఏముంది? మన తలపైకెత్తువాడు దేవుడు. ప్రియులారా, మొర్దెకై ఎస్తేరుతో అంటాడు, ఈ సమయం బట్టి నువ్వు రాణిగా ఉన్నావేమో అన్నాడు. అంటే దేవుడు మనల్ని ఒక స్థితికి హెచ్చించాడు అని అంటే ఆ స్థలములో మనము దేవుని కొరకు జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎంత చక్కగా మొర్దెకై ఎస్తేరు గారికి తెలియచేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ తీసుకురావడం చాలా ముఖ్యమైనది. ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ప్రియులారా, వారికి అవకాశం దొరకలేదు. కాబట్టి ఇటువంటి విధేయతతో కూడిన జీవితము చాలా ముఖ్యమైనది. ప్రియులారా, ఎవరికి భయపడి? దేవునికి భయపడి. యథార్థమైన హృదయం, దేవునికి భయపడటం, శుద్ధాంతఃకరణ, అంతరంగములో శుద్ధి చేయబడిన స్థితి అనగా అతి శ్రేష్టమైన బుద్ధి అని చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతమైన జీవితం మనం జీవించగలమా? అలాంటి ప్రశ్నకు అవకాశమే కాకండి. ఆనాటి కాలంలోనే దానియేలు భక్తుడు జీవించగలిగినప్పుడు, ఇంతగా అభివృద్ధి చెందిన సమయంలో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అతి ముఖ్యంగా సహాయం చేస్తున్న సమయంలో ఇంకా చక్కగా మనం జీవించగలడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దానియేలు వలె నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాల్సిన అవసరత మనకున్నది. ఆ పరిస్థితుల్లో దానియేలుకి ఏం సంభవించిందో మనందరికీ బాగా తెలుసు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, నమ్మకస్తుడై, దేవునిని బట్టి పరిశుద్ధమైన సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవించిన దానియేలుకి దానికి రిజల్ట్ ఏమిటంటే సింహాల బోన్లో వేయబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింహాల బోన్లో వేయబడితే ఏం జరుగుతుందో సింహాలు తినేస్తాయి. ఆ సంగతి దానియేలుకి తెలీదా? తెలుసు.
చావడానికనే సిద్ధపడ్డాడు కానీ సాక్ష్యం పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదండి. ఉద్యోగం ఊడినా పర్లేదు కానీ సాక్ష్యం ఊడిపోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనకు సాక్ష్యం చాలా ముఖ్యమైనది. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు, నీకు ఎంత వాక్యం తెలుసు, నువ్వు మందిరంలో ఒక సంఘ పెద్దగా ఉన్నావు, లేకపోతే అధికారం చలాయించే వ్యక్తిగా ఉన్నావు, అందరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావో, ఇవి కాదు. అవి అంతవరకు పనికి వస్తాయి. కానీ నువ్వు పని చేస్తున్న స్థలంలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీ నమ్మకత్వం ఏంటి, నీ పరిశుద్ధత ఏంటి, నీ యథార్థత ఏంటి, నీ నమ్మకత్వం ఏంటి, ఇది చాలా చాలా ముఖ్యమైనది. సాక్ష్యము చాలా ముఖ్యమైనది. ఒక వాహనం షెడ్కి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో అనే దానికంటే ఆ వాహనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎంత బాగుంది అనేది కదా ముఖ్యమైనది. వాహనం షెడ్లో చాలా బాగుంది, చక్కగా బ్రేకులు బ్రహ్మాండంగా పడుతున్నాయి, ఏమండి చక్కగా స్టీరింగ్ బాగుంది, అంత పరిస్థితులు అంతా బాగానే ఉంది. రోడ్డు మీదకి వచ్చి నాకు పరిస్థితి బాగోకపోతే నేను షెడ్లో బాగుంటానంటే కుదరదు. షెడ్లో బాగుండాలి, అదే సమయంలో రోడ్డు మీద కూడా బాగుండాలి. ప్రియులారా, నువ్వు దేవుని మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాల్సిందే. అదే సమయంలో నీవు పనిచేస్తున్న స్థలము కూడా సాక్ష్యం కలిగి ఉండాల్సిందే. దానియేలు అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండో వ్యక్తిని మీ ఎదురు తీసుకొస్తాను. ఈ రెండో వ్యక్తి ఎవరు అని అంటే, మనము ఫిలెమోనుకు రాసిన పత్రికలు చూస్తాం. ఈ వ్యక్తి పేరు ఒనేసిము. ఒనేసిము ఫిలెమోను అనే ఒక మంచి ధనవంతుని దగ్గర బానిసగా ఉన్నాడు. ఇతను ఏం చేసి ఉండొచ్చు అని అంటే, బానిసగా ఉండవలసిన ఈ వ్యక్తి, విధేయత చూపించాల్సిన, లోబడి ఉండవలసిన ఈ వ్యక్తి యజమాని దగ్గర నుంచి పారిపోయాడు. అతన్ని పట్టుకొని రోమా జైల్లో వేశారు. పౌలు గారు ఏ జైల్లో ఉన్నారో ఒనేసిము కూడా ఆ జైల్లోకి తీసుకురాబడ్డాడు. ఒకవేళ పౌలు గారికి ఒనేసిముకి సంబంధాలు ఉండొచ్చు, ఎందుకంటే ఫిలెమోను వీళ్ళు పరిచయంగా ఉన్నారు కాబట్టి, లేదా ఏదో ఒక విధంగా ఫిలెమోను యొక్క బానిస అయిన ఒనేసిము పౌలు గారు ఒకే జైల్లో ఉన్నారు. పౌలు గారు అతనితో మాట్లాడాడు, అతన్ని రక్షణలోకి నడిపించాడు, అతని జీవితం మారిపోయింది. అప్పుడు ఈ ఫిలెమోనుకు పత్రిక రాయడం ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రియులారా, ఈ పత్రికలో ఏమంటాడంటే, పరిచయాలు అయిపోయిన తర్వాత, నా బంధకాలను కనిన కుమారుడు ఒనేసిము గురించి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను గనక ఇప్పుడు వస్తే నువ్వు నన్ను ఎలా చేర్చుకుంటావో, ఫిలెమోను, నా బంధకాలలో కనిన కుమారుడైన ఒనేసిమును కూడా నువ్వు అలాగే చేర్చుకో. అతడు గనక నీకేమైనా ఇవ్వాల్సి ఉంటే అది నా పేరిట ఉంచు, ఆ బాధ్యత నాది అని చెప్పి ఒనేసిము పక్షాన ఒకళ్ళతో పుచ్చుకొని ఈ పత్రిక రాయడం జరిగింది. ఏం జరిగి ఉండొచ్చు అని అంటే, ఈ బానిస ఒనేసిము ఫిలెమోను దగ్గర ఉన్నాడు. కానీ ఫిలెమోను ధనవంతుడు మాత్రమే కాదు, మంచి భక్తిపరుడు, మంచి సాక్ష్యం కూడా కలిగిన వాడు. అటువంటి ఫిలెమోను దగ్గర ఉన్న బానిసల్లో చాలామంది రక్షించబడి ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి రక్షించబడలేదు. ఇతని గురించి పౌలు గారే చెప్పిన ఒక మాటను మీ ఎదురు తీసుకొస్తాను. ఫిలెమోనుకు రాయబడిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది, 11వ వచనం చదువుదాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒకప్పుడు నిష్ప్రయోజకుడైన వ్యక్తిగా ఉన్నాడు ఒనేసిము. కనబడ్డ దాసుడే, కానీ ఫిలెమోను యొక్క మంచితనాన్ని ఆధారం చేసుకొని అవిధేయత చూపిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు, తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు, పారిపోయాడు. చాలామంది పండితులు ఏమంటారంటే, ఇతను దొంగతనం చేసి ఉండొచ్చు అంటారు. మరిలేరా, పౌలు గారు అంటున్నారు, ఆ డబ్బు నేను ఇస్తాను, అది నా పేరట ఉంచు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఏంటనంటే, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, అతని వల్ల ప్రయోజనం లేదు, నష్టమే తప్ప. కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మారాడు. తను చేసేవాడు కాదు, ఎవరైనా చేస్తా ఉంటే వాడిని కూడా చేయనిచ్చేవాడు కాదు. తను లోబడేవాడు కాదు, లోబడ్డ వ్యక్తులు కూడా లోబడినిచ్చేవాడు కాదు. తను నమ్మకంగా ఉండడు, నమ్మకంగా ఉండే వ్యక్తులు కూడా నమ్మకంగా ఉండనివాడు. తను నష్టపరిచిందే కాక
ఇంకొంతమందిని పోగు చేసుకుని వాళ్ళు కూడా నష్టపరిచేటట్టు చేసేవాడు. నిష్ప్రయోజకుడు. అటువంటి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ప్రియులారా, రోమా చెరసాలలో, జైల్లో పౌలు గారి ద్వారా వాక్యం విని మారుమనసు పొంది తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు అంటాడు, అతడు ప్రయోజనకరమైన వాడు. నీకు ప్రయోజనకరమైన వాడే, నాకు ప్రయోజనకరమైన వాడే. అలా మారిపోయాడు ఒనేసిము. ఇప్పుడు ఆ దొంగ చేష్టలు లేవు, ఇప్పుడు ఆ అబద్ధాలు లేవు, ఆ తిరుగుబాటు స్వభావం లేదు, ఆ ఎదురు తిరిగే స్వభావం లేదు. అతని జీవితంలో టోటల్ చేంజ్ వచ్చేసేసింది. అతను నా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాను, కానీ నీ సెలవు లేకుండా నా దగ్గర ఉంచుకోవడానికి నాకు మనసు లేదు. ప్రియులారా, అతని జీవితంలో మార్పు వచ్చేసేసింది. పౌలు గారు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి అతను నీకు మంచి బానిసగా ఉంటాడు, విధేయత చూపిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందని వ్యక్తులు అవిధేయులుగా, అబద్ధికులుగా, దొంగలుగా, నాశనకారులుగా, నష్టపరిచేవారుగా ఉండొచ్చు. వారికి దేవుని భయం లేదు కాబట్టి. కానీ దేవుని పిల్లలు అయ్యండి ఇలాంటి చేష్టలు కలిగి ఉండటం ఏమండి, నీకు మాత్రమే కాదు అవమానం, సంఘానికి మాత్రమే కాదు, దేవుని నామానికి అవమానం అవుతుంది. అనేక మంది దేవుని తెలుసుకోవడానికి, ప్రభు దగ్గరికి రావడానికి పెద్ద అడ్డుబండగా ఉంటావు. నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. క్రైస్తవ్యము అవమానాల పాలవడానికి కారణమవుతుంది, దూషణ పాలవడానికి కారణమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా దేవుని నామానికి ఎంత అవమానం కలుగుతుందో ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. తిరుగుబాటు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, ఆ కంపెనీనో, ఆ ఫ్యాక్టరీనో, ప్రభుత్వాన్నో మోసం చేస్తూ బ్రతకటం అనేది ప్రియులారా దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నావు. అందుకనే కొలసీలకు రాస్తూ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, యజమానులకు లోబడి ఉండండి. అధికారులకు లోబడి ఉండాల్సిందే, యజమానులకు కూడా మనం లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకోసం? ఆ వ్యక్తిని చూసి కాదు, ఆ స్థానాన్ని చూచి. ప్రియులారా, తద్వారా దేవుని నామానికి మన ద్వారా మహిమ వస్తుంది అనే సంగతిని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన వారమైనాం. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఆయన బిడ్డగా జీవించాలని, ఆయనకు మహిమ తీసుకురావాలని ప్రభు పేరిట మనం చేస్తాం. దేవుడు అట్టి మహాకృపను దయచేసి దీవించును గాక. ఆమేన్. దయగల తండ్రి, నీకు వందనాలు. మెతుబడిన మాటకు నీరు గట్టి ఫలింపచేసి అటువంటి విధేయత కలిగిన జీవితాలు మా అందరికీ దయచేసి విధేయతలో సంపూర్ణంగా ఉన్నట్లు కృప చూపమని ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని, అవసరతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చుదురని యేసునాథుని పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడైన తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు